సిద్ధా అమ్మవారి మెడలో హారం కనిపించట్లేదు. దీనికోసం కాదన్నా, చేసిన పని తప్పని తెలుసుకోకుండా ధర్మస్థలి ఎక్కడ దాటెళ్ళిపోతారో అన్న భయం. కొద్ది రోజులు ఇక్కడే ఉండి ధర్మం తెలుసుకుని వెళ్తారు కానీ రండి. వేరే ఊరు కుర్రోళ్ళని తరిమి తరిమి కొట్టావని చెప్పుకుంటున్నారు ఊరంతా. తప్పు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారని ఆపేనంతే. చిన్న దొంగతనం చేశారంట కదా, దానికి అంత కసిగా వెంటపడ్డావా? చేసిన పని ధర్మం కాదని చెప్తామని. ధర్మస్థలిలో ఇంకా పెద్ద పెద్ద తప్పులు జరిగి ధర్మమే పోయి అధర్మస్థలి అయిపోతే ఇంకా ఎలా ఉంటావు?
ఆ ధర్మస్థలి ఎలా అవుతుంది? నీ బలం చూడాలనే అలా అన్నాను. నువ్వుండగా ధర్మస్థలికి ఏం కాదు సిద్ధ, ఏం కాదు. నిజమే, వాడుండగా ధర్మస్థలికి ఏం కాదు. నువ్వు ఏం కాలేవు. తీసుకోండి. సిద్ధ, అయ్యా, ఏం లేదు సిద్ధ, నీలాంబరి వ్యవహారం కంగారు పుట్టిస్తుందయ్యా. అదేంటి గురుగారు? ఆవిడకేంటి? మన గురుకులంలో అద్భుతమైన సంగీత కళాకారిణి ఆవిడే కదా. సంగీతమే కాదు, ఇంకా దానికి చాలా కళలున్నాయి. శృతి తప్పుతుంది పాపారావు. మతే గతి తప్పినప్పుడు శృతి తప్పదా నీలాంబరి? ఓ, నేనంటే అంతిష్టమా పాపి? సంగీతానికి ఎలాంటి నొప్పినైనా ఎలాంటి జబ్బునైనా నయం చేసే శక్తి ఉంది తెలుసా? ఒక్కరికైనా నీ సంగీతంతో నయం చేస్తే నా మనసులో నీకో స్థానం దక్కుతుంది. రోజు రోజుకి దాని అల్లరి పెరిగిపోతుంది. పూటకో పంచాయతీ తీసుకొస్తుంది కొంప మీదకి. మంచి పిల్లండి, తెలివైన పిల్ల. మెల్లగా చెప్తే నేర్చేసుకుంటది. ఒకే ఈడు వాళ్ళు కలిసి చదువుకున్నారు. కాస్త నువ్వే దానికి కుదురు నేర్పాలి నాయనా. ఇంకా నాకు వదిలేసేయండి. పొద్దునే వచ్చి ధ్యానం, సూర్య నమస్కారాలు నేర్పించేస్తా. మొత్తం సర్దుకుంటుంది. శుభం. నమస్కారం. నీలాంబరి, నీలాంబరి, సిద్ధ చాలా నేర్పుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాడు మామయ్య. నువ్వేమో నాకు తప్ప అందరికీ నేర్పుతున్నావు. దా, నాకు కూడా ఏదో ఒకటి నేర్పు. అన్నిట్లో ఆరితేరిన దానివి. నేను నీకు పెద్దగా ఏం నేర్పుతాను? అంటే అన్నీ తెలిసిన దానివి నా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావని. దా, మంచి పట్లు నేర్పు. రా. సరే మరి, మేము గోశాల దగ్గర ఉంటాం. నువ్వు ఒకే రోజు మొత్తం నేర్పించేయకుండా ఒక 2-3 మంచి పట్లు నేర్పించి వచ్చాయి. రండ్రా.